క్రైస్తవుడు హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారే, ఉదయకాల సమయంలో మా క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థన మందిరం తరపు నుంచి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన ప్రదేన్ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు కలుగును గాక. ప్రదేన్ బిడ్డరా, మరి మందిరంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మోకరించడం లేదైతే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానికి వెళ్ళిపోదాము. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణం కలిగిన దేవా స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి అయిన తండ్రి నీకి స్తోత్రం స్తోత్రం. పరిపూర్ణ దేవా స్తోత్రం స్తోత్రం. 10,000 మందిలో అతి సుందరుడు అయిన నా ప్రభువా స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి వగు తండ్రి స్తోత్రం స్తోత్రం. గడిచిన వారం అంతయు ప్రభు ఏ అపాయమును, ఏ కీడును, ఏ తెగులను తండ్రి మా గుడారములకు సమీపించు సజీవ లెక్కలు ఉంచినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ సమయం ముందు దినముందు ప్రభా నేను స్తుతిస్తుండగా, నేను ఆరాధిస్తుండగా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రారంభం నుంచి తండ్రి ముగించేంత వరకు ప్రభా నీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో జరిగించమని ప్రార్థిస్తుంది. దయగలిగిన నాయనా స్తోత్రం, కృప కలిగిన నాయనా స్తోత్రం. ఇదిగో ప్రభు, పాటల ద్వారా మీరు మయంపరచబడండి, వాక్య పరిచయ ద్వారా మీరు మయంపరచబడి నామకు మహిమ ఘనత కీర్తి ప్రభావములు తెచ్చుకొని ప్రారంభము నుంచి ముగించేంత వరకు ప్రభు నీ ఆత్మ ఏలుబడుల యొక్క ప్రార్థన కూటాన్ని జరిగించి నేను మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నా ప్రియమైన బిడ్డలారా, మరి సమయంలో సహోదరుడు మరి విక్రమ్ వచ్చి పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తుంటే తనతో పాటు కలిసి అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుకుంటూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించరే ఈలో, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, నేడు పాయక బెత్లెహేమను రేలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, నీ మానోయలాడి నీ నామమందున, నీ మానోయలాడి నీ నామమందున, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, సత్రమందున్న పశు శాలయందున, సత్రమందున్న పశు శాలయందున, దేవపుత్రుండు మనుజు దాయనందున, దేవపుత్రుండు మనుజు దాయనందున, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, పతి పోతి గుడ్డలతో చోటబడి, పతి పోతి గుడ్డలతో చోటబడి, పశువుల త్రోటిలో బారుండ బేటబడి, పశువుల త్రోటిలో బారుండ బేటబడి, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, శ్రీ యేసుండు జన్మించరే ఈలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, నేడు పాయక బెత్లెహేమయో రేలో, గొల్లాలెల్లారు మిగుల బీదులెల్లాగా, గొల్లాలెల్లారు మిగుల బీదులెల్లాగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప
పాయగా శ్రీ యేసుండు జన్మించరే ఈలో శ్రీ యేసుండు జన్మించరే ఈలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములను పోగొట్టెను ధరను మన దోషములను పోగొట్టెను శ్రీ యేసుండు జన్మించరే ఈలో శ్రీ యేసుండు జన్మించరే ఈలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో పరలోకంబు సైన్యము గూడెను పరలోకంబు సైన్యము గూడెను మెంట వర రక్షకుని గుర్చి పాడేను మెంట వర రక్షకుని గుర్చి పాడేను శ్రీ యేసుండు జన్మించరే ఈలో శ్రీ యేసుండు జన్మించరే ఈలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణము సిద్ధపరచె మనకు రక్షణము సిద్ధపరచెను శ్రీ యేసుండు జన్మించరే ఈలో శ్రీ యేసుండు జన్మించరే ఈలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో నేడు పాయగా బెత్లెహేమయోరేలో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి ఒకటి పాట పాడుకుంటూ ప్రభు నామని మహిమపరుస్తూ అందరం కలిసి నాతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు పరమాత్మమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమాత్మమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని
నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి తెలుసుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పైసల్లో సూర్యుడెందుకు, చంద్రులెందుకు, రాత్రులెందుకు, పగలెందుకు? రాత్రి పగలు దేవుడే చేశాను మనకు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసనని, ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసనని, ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభును ప్రకటించి పాపిని రక్షించి, పరువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థం ఉన్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థం ఉన్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమయంలో మరి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళ్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మహనీయుడవు దేవా స్తోత్రం. కృపా సత్య సంపూర్ణం కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. సమయం మందు ప్రభు మరి వారి తండ్రి పాటల ద్వారా మీరు మయంపరచబడ్డారు. మరి తండ్రి ప్రభు వాక్య పరీక్షల ద్వారా మీరు మయంపరచబడండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి నేను నిలిచి ఉండగా నాలో ప్రభు ఏ దుష్కార్యములు లేకుండా నా తలంపులను, నా హృదయ ఆలోచనలు ఇదిగో ప్రభు నీ బలిపీఠమైన అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థిస్తూ, నా మైండ్ను, నా తలంపును, నా మనస్సును ప్రభు ఇదిగో ప్రభా నీ వాక్యం తోటికి వాడుకోమని ప్రార్థిస్తూ, ఇదిగో ప్రభా కొద్ది నిమిషములు నీ వాక్య ధ్యానానికి వెళ్ళుచుండగా ఇదిగో ప్రభా హృదయ ఆలోచనలు నైనా మరి నరుని ఆలోచనలు చెడ్డవి తండ్రి. ఇదిగో ప్రభా వాక్యం ద్వారా మీరు సూటిగా తేటగా ఈ దినమంతయు మీరే మాతో మాట్లాడి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావము మీరే పొందము. యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, హృదయం అంటే హృదయాలలో ఎన్నో ఆలోచనలు, హృదయంలో నానా రక విధాలమైన ఆలోచనలు ఉండొచ్చు. చాలా మంది ఈ దినాలలో చూస్తే హృదయములోని ఆలోచన వాటికి పరిగెడుతూ ఉన్నారు. హృదయంలో ఆలోచనలు పెట్టేది ఎవరంటే సాతానుగాడు. మంచి ఆలోచన వాడు పెట్టాడు, చెడు ఆలోచన వాడు పెడతేస్తా ఉన్నాడు. ఎటు వెళ్ళాలో వాడికే తెలుసు, ఏ చోట వెళితే ఏ అపాయము పొంచి ఉంటుందో వాడికే తెలుసు. కానీ మానవుని యొక్క హృదయము ఏంటంట చెడిపోయి ఉన్నది, అది పాపముతో నిండిపోయినది, అది ద్వేషముతోను, కోపముతోను, క్రోధముతోను
హృదయమంతా వేదనతోను నిండిపోయినది. హృదయమంతా ద్వేషముతోను, హృదయమంతా కోపముతోను, హృదయమంతా ఆవేదనతోను నిండిపోయినది. మానవ యొక్క హృదయములోని ఆలోచనలు అలాంటి. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని అంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఆయన ఎవరి ఎదుట పాపం చేయకుండా ఉండకూడదు అంటున్నాడంటే, అయ్యా నీ ఎదుట, పరిశుద్ధుడైన ఎదుట, నీ ఎదుట నేను పాపము చేయక ఉండునట్లు, పాపము చేయక ఉండునట్లు నా హృదయములో, నా హృదయ ఆలోచనలో, నా తలంపులో నేను నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని చూడండి. నా మాట చదవండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములోని వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నీ ఎదుట, ఎవరి ఎదుట? దేవుని సముఖం ఎదుట, దేవుని యొక్క సన్నిధి ఎదుట, ఆయన ఎదుట ఏం చేయకూడదంట? పాపము చేయకుండానట్లు, పాపము చేయకుండానట్లు. నీ హృదయంలో ఏం దాచుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి. నీ హృదయంలో ద్వేషమును కాదు దాచుకోవాల్సింది, నీ హృదయంలో కోపము కాదు దాచుకోవాల్సింది, నీ హృదయంలో ఒకరి పైన కక్ష కాదు దాచుకోవాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి, దేవుని యొక్క అంత్యోదయాన్ని దాచుకోవాలి, దేవుని యొక్క సారూప్యాన్ని దాచుకోవాలి. హృదయంలో, హృదయ ఆలోచనలో మనం ఎక్కడ దాచుకో, చాలా మంది డబ్బును దాచుకుంటున్నారు, బంగారాన్ని దాచుకుంటున్నారు, వెండిని దాచిపెట్టుకుంటున్నారు. కానీ హృదయములో ఎవరికి స్థానం ఇస్తున్నాం? హృదయములో ఎటువంటి పాపం చేయగలుగుతున్నాం? హృదయంలో ఎవరిని చూసేసరికి ఆ ఆలోచన మనల్ని కుదిపేస్తుంటాయి. చూడండి, ఇప్పుడు సహోదరి సహోదరులారా, రోడ్డు వైపున వెళ్తూ ఉంటాం. ఒక పోస్టర్ మీద ఒక బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మను చూసిన తర్వాత మనుషులకు అప్పటికప్పటికే ఆ జ్ఞాపకాలతో ఆ వ్యక్తితో పాపం చేసినట్లే మనస్సులో కూడా ఆలోచనలు కూడా ఆ వ్యక్తిత్వం అనేది రాకూడదు, ఆ ఆలోచనలు రాకూడదు. అందుకే దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయక ఉండునట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను, నా హృదయంలో పెట్టుకున్నాను అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటున్నావా? నీ హృదయంలో ఏంటి దాచుకుంటున్నావు? నీ హృదయంలో ఏ ఆలోచనలు దాచుతున్నావు? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకుంటున్నావా? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకుంటున్నావా? నీ హృదయంలో వేటికి స్థానం ఇస్తున్నావు? సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇస్తున్నావా? చెడు ఆలోచనకు నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? దేవుని ఎదుట పాపము చేయక ఉండినట్లుగా దావీదు కోరుకుంటున్నట్లు నువ్వు కూడా ఈ దినం కోరుకుంటున్నావు? ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతాం, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, ప్రతి గడియ ఆయనను స్తుతించగలుగుతున్నాం. చూడండి, కింది వచనంలో చూస్తే 12వ వాక్యము, యెహోవా నీవే స్తోత్రము నొందిన దగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. ఆయనే స్తోత్ర దగిన వాడు, ఆయనకే స్తుతులకు అర్హుడు,
ఆయనే మహిమలకు అర్హుడు. ఆయన కట్టడలను మనకు బోధిస్తున్నప్పుడు, ఆయన కట్టడలను తృణీకరించకుండా, ఆయన కట్టడలను త్రోసివేయకుండా, ఆయన వాక్యాన్ని ఉల్లంఘించిన వారిగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆలోచనలో దాచుకో. అప్పుడే పాపము చేయకుండా ఉండటానికి మనకు ప్రయత్నం కలుగుతుంది. అప్పుడే మనం పాపం చేయాలన్న ఆ హృదయంలో దాచబడిన వాక్యాన్ని మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, చిన్నపిల్లలు గొడవబడి అరుచుకున్నారనుకో, మరలా వారు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? కలిసిపోతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే గొడవ పడ్డామనుకో, అలాగే ఉండిపోతూ ఉంటాం. ద్వేషం, పగ, ఈర్ష్య ఇవన్నీ హృదయములో దాచుకోకూడదు, హృదయములో ఉంచుకోకూడదు, హృదయములో పాపం ఉంచుకోకూడదు. పాపము చేయని ఆ మహనీయుడే తల వంచి ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టాడు. ఈరోజు నీవు పాపము చేస్తూ ఎందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టేలేదు? ఏ పాపము చేయని ఆయనే సిలువలో మరణించాడు మన కోసం. ఈరోజు నీవు పాపము చేస్తూ కూడా, ఈరోజు నువ్వు త్రాగుచూ కూడా, ఈరోజు నువ్వు అవినే వేసుకుంటూ కూడా, వ్యసనాలకు అలవాటు పడిపోయి, వ్యభిచారంకి అలవాటు పడిపోయి, ఆ పాపము చేయని ఆ మహనీయుడే మన కోసము కలువరిగిరిలో ప్రాణం పెట్టెను. నీవు పాపములో పుట్టినవాడవు, పాపంలోనే పెరిగినవాడవు. నీవెందుకు ఆ యొక్క ఆలోచనను, ఆ యొక్క తలంపులను ఎందుకో మరవలేకపోతున్నామంటే అప్పటికప్పుడే ఆలోచనలు కలుగుతూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటికప్పుడే ఆలోచనలు పెరిగిపోతుంటాయి. ఎలా చేయాలా, ఎలా వ్యక్తిత్వం చేయాలా, ఎలా వాడిని పడగొట్టేయాలా, ఎలా వాడిని విరగొట్టేయాలా. చాలా మంది అనుకోవచ్చు, అరే వీడు బాగా భక్తి చేస్తున్నారా, వీడు బాగా దేవుని సన్నిధికి వెళ్తున్నారా, వీడిని ఎలాగైనా పాడు చేయాలా, వీడిని ఎలాగైనా చెరిపేయాలా, వీడి జీవితమే లేకుండా చేయాలనుకుంటూ. కానీ దేవుడు తలుచుకున్నాడంటే ఆ వ్యక్తి జీవితాన్ని ఎవరికి అందనంత శీఘ్రముగా ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం చదివి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, చూడండి, నేను లేచి నీకును నీ నేను లేచి, చూడండి, ఆ కుమారుడు లేచి తన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధముగాను, చూడండి, నీ ఎదుట నేను పాపము చేసి. తప్పిపోయిన కుమారుడు చెప్తున్నాడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇదిగో తండ్రి, నేను నీకును పరలోకపు తండ్రికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి. ఈ తప్పిపోయిన కుమారుడు ఆస్తులంతా తీసుకొని చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియనంత దూరదేశానికి వెళ్ళిపోయి తన ఆస్తినంతయు పౌరు చేసేసుకున్న తర్వాత తన తండ్రి ఇంటి దగ్గరికి వచ్చి, నీ కూలి వాణిలో ఒక వాణిగా నన్ను చేర్చుకుంటావా అని అడుగు. నీ సహోదరి సహోదరుడా, తనలో ఆలోచనలు కలిగాయంటే, నా తండ్రి ఆస్తి సగం నాకు వస్తుంది కదా, ఈ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దూరదేశంలో వెళ్ళిపోయి బాగా ఇంకా సంపాదించుకుందాం అనుకున్నాడు. కానీ చివరికి నలుగురు స్నేహితులు కలిసేసరికి ఇతని దగ్గరున్న ఆస్తి, ఇతని దగ్గరున్న పదవి, ఇతని దగ్గరున్న ఆ ధనము, ఇతని దగ్గరున్న ఆ హోదానంతటిని నలుగురు వ్యక్తులు కలిసి
పాడు చేసేసి అంత అయిపోయి చేసిన తర్వాత చివరికి వీడికి తినటానికి అన్నము కూడా లేకుండా చేసేసారు. ఆ స్థితిలో ఉండగానే తన తండ్రి దగ్గరకు వచ్చి అడుగుచున్నాడు, తండ్రి ఇదిగో నేను నీకును నీ పరలోకపు తండ్రికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి ఆయన అయ్యా నేను నీ ఎదుట పాపం చేసి నీ పని వాణిలో ఒక వాణిగా నన్ను చేసుకోగలుగుతావా అంటు. ఎంత భాగ్యం వచ్చి తన తప్పుని తెలుసుకున్నాడు. తను చేసిన ఆ పొరపాటు ఏంటో తెలుసుకొని తన తండ్రి దగ్గరకు వచ్చాడు. రాగానే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తిని చీకొట్టలేదు, ఆ వ్యక్తిని అసహించుకోలేదు, ఆ వ్యక్తిని పడగొట్టేయలేదు. తన గుండెలు కత్తుకొని ఏం చేశాడంటే, ఈ తప్పుపైన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి కలుసుకోగానే తన గుండెలు కత్తుకొని ఏం చేశాడో అందరికి కేకలు వేస్తూ చెప్పేస్తే, ఇదిగో నా కుమారుడు దొరికాడు, ఇదిగో నా కుమారుడు దొరికాడు, ఇదిగో నా కుమారుడు దొరికాడు అని కేకలు వేస్తూ చెప్పాడు. సహోదరి సహోదరుడా, వాక్యం ఇచ్చిన నీ జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితుల పాటు తిరిగేసి స్నేహితులతో పాటు కలిసి వారి అలవాట్లను నేర్చుకొని వారి అలవాట్లను అలవాటు చేసుకొని వారు భ్రష్టు పట్టిపోతుంటే నీవు కూడా వారితో పాటు కలిసిపోయి భ్రష్టు పట్టిపోయి చెడిపోతున్నావేమో. ఇదిగో నా దేవుడి వాక్యము ద్వారా నీ జీవితాన్ని బాగు చేస్తూ, ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్ లో వాక్యం ఇచ్చిన నీ జీవితంలో అలాగా బ్రతుకుతున్నావేమో. అలాగా దేవుని సన్నిధి విడిచిపెట్టేసి దేవుని యొక్క సంకల్పం ఏంటో గుర్తించలేక, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఆలోచన చేయలేక, దేవుని యొక్క కృపను పొందుకోలేక భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో సావాసం చేస్తూ నీవు కూడా చెడిపోతున్నావేమో. ఇదిగో నా దేవుడు ఈ వాదైకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నీవు కూడా ఆ తప్పుపైన కుమారుడేవలే ఉంటున్నావేమో సహోదరి సహోదరుడా. ఇదిగో నా దేవుడు ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడు. చూడండి కింది వచ్చినాడు, చూడండి 19వ వాక్యం. పదైదవ అధ్యాయము 19వ వాక్యం. ఇక మీదట నీ కుమారుడును అని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొనెను. లేచి తండ్రి యొద్ద వచ్చెను. చూడండి, కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా నీ కూలి వాణిలో ఏమంటున్నాడు ఆయన? ఇక మీదట నీ కుమారుడు, ఇక మీదట మనము నేను నీ కుమారుడు అని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాననుకుంటుని, నేను యోగ్యుడను కాననుకొని దేవుని దృష్టిలో నీవు యోగ్యుడవు. అందరూ నిన్ను వాడుకొని వదిలేసి అయిపోయిన తర్వాత నిన్ను వదిలేసి దూరం చేస్తూ ఉండొచ్చు, అందరూ నిన్ను చీకొట్టు ఉండొచ్చు, అందరూ నిన్ను తృణీకరించి ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టిలో నీవు ఏ దానికి పనికి రాకపోయినా ఆయన పనికొచ్చే పాత్రగా నిన్ను మలుచుకొని, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను ప్రడదోశారో, ఎవరైతే నిన్ను కుటుంబం నుంచి వెలివేశారో, ప్రభు చేతికి చిక్కబడ్డావంటే ఎవరైతే నిన్ను ఎలివేశారో వారి ఎదుటనే నీ తలను పైకెత్తి ఉన్నతమైన స్థానములో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నిన్ను నిలవబెట్టును గాక. సహోదరి సహోదరా, మన జీవితంలో అనేక సందర్భంలో తండ్రులతో కొట్లాడుతూ ఉంటాం, తల్లితో కొట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన చెప్తున్నాడు, కుమారుడు అడుగుతున్నాడు, ఇక మీదట నీ కుమారుడను అని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని. చూడండి,
నీ కూలి వాణిలో ఒకని వాణిగా నన్ను ఉంచుకోగలుగుతావా, నన్ను పెట్టుకుంటావా అని అడుగుతున్నాడు. కూలి వాణిలో ఒకనిగా నన్ను పెట్టుకోగలుగుతావా? దేవుని ఎదుట ఆ తప్పిపోయిన కుమారుడు నీ ఎదుట నేను నీ పరలోకపు ఎదుట నీ తండ్రికి ఎదుట పాపము చేసి, సహోదరి సహోదరుడా, వాక్యము చెప్తుంది, దేవుని ఎదుట మనం పాపం చేస్తూ కనబడితే ఆయన మనల్ని నిత్య అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆయన నిత్య అగ్నిగుండంలో మనల్ని త్రోసి వేసేస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎదుట మనం ఏం చేయకుండా ఉండాలి అంటే పాపాన్ని జరిగించకుండా, పాపాన్ని అసహించుకుంటా బ్రతకాలి. యోసేపు జీవితంలో దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు యోసేపు ఆ యొక్క రాజు దగ్గర నమ్మకస్తుడు. అలాంటి వారి జీవితంలో, అలాంటి దైవజనుల జీవితంలో ఆ రాజు యొక్క భార్య అతని వైపు కన్ను వేసి ఇతనితో ఎలాగైనా స్నేహం చేయాలని అనుకుంది. ఇలాని ఇతని ఎలాగైనా పొందుకోగల అని అనుకున్నదేమో. కానీ చివరికి యోసేపు ఏం చేస్తాడో తెలుసా? ఆమె చేయిలాగా పట్టుకొని రాగేస్తుంది. కానీ యోసేపు నమ్ముకున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఈయన కూడా పరిశుద్ధతగా ఉండాలి అని ఆమె పాపం చేయటానికి లాగుతున్నా కానీ ఆయన పాపము నుండి దూరముగా పరిగెత్తాడు. ఈ లోకం ఏమంటుందేమో, పాపం చేస్తే మగోడ్రా అంటాడు, కానీ అదే పాపం చేయకుండా పోతే ఆడోడ్రా అంటాడు. యోసేపు జీవితంలో కూడా అలాగా బ్రతికాడు. దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకున్నాడు కనుకనే ఆ పాపం నుండి యోసేపు పారిపోయాడు. నీవెందుకు పారిపోలేక? నీవెందుకు ఆ పాపాన్ని అసహించుకోలేక? నీవెందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? మరలా అదే పాపాన్ని జరిగిస్తూ తిరిగితే ఆ పాపము నిన్ను మరణించేంత వరకు నీ వెంటనే వస్తూ. సహోదరి సహోదరుడా, యోసేపు జీవితంలో కూడా పాపం నుండి పారిపోయాడు. పాపాన్ని అసహించు. నువ్వెందుకు అసహించుకోలేక? హృదయంలో ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా మనము ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాం. ప్రభు ఆలోచనలకు దూరమైపోతున్నాం. ప్రభు సన్నిధికి విడిచి వెళ్ళిపోయి భ్రష్టుపోయిన బిడ్డలతో సావాసము చేస్తూ పాడైపోతున్నాం. సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారా ప్రభు నీతోనే మాట్లాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యోసేపు వలె పాపాన్ని అసహించుకొని పాపం నుండి దూరము పారిపో. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుని యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదివి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నీ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మనలో ఏముండకూడదంట? దైవజనుడు యోబు చెప్తున్నాడు ఏమనంటే, హృదయంలో ఉన్న ఆలోచనలు చెప్తున్నాడు ఆయన. నీ గుడారములో నుండి అంటే మన హృదయం అనే ఆ గుడారములో నుండి ఏం తొలగిపోవాలంట? దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, మన హృదయములున్న ఆ దుర్మార్గమును, మన హృదయములో దాచబడిన ఆ కోపమును, మన హృదయంలో దాచబడిన ఆ ఆవేశమును, మన హృదయంలో దాచబడిన ఆ క్రోధమును దూరము చేసుకుంటే, దూరము పరేసుకుంటే ఏం చేయబడతామంట? అప్పుడు నీవు అభివృద్ధి పొందేదవు. మనము అభివృద్ధి చెందకపోవటం కారణాలు ఏంటంటే మనలో ఉన్న పొరపాట్లే, మనలో ఉన్న అవిధేయతనే. మనం అభివృద్ధి పొందలేక
మనం అభివృద్ధి మనకంటే ఒకడు బాగా అభివృద్ధి పొందుతున్నాడంటే వానిలో ఏం లేదు, దుర్మార్గత లేదు. మనం అభివృద్ధి ఎందుకు చెందలేకపోతున్నాం అంటే, మనం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం అంటే, మన వ్యాపారం ఎందుకు అభివృద్ధి పొందలేదు, మన కుటుంబం ఎందుకు అభివృద్ధి పొందలేదంటే దుర్మార్గత. ఈ రోజుల్లో మనుష్యులలో చాలా రకాలుగా ఉంటుంది. వాటిని మన హృదయంలోనే దూరపరచు, తొలగించుకుంటే ఏమైపోతామంట, అభివృద్ధి పొందగలుగుతాం. మనం అభివృద్ధి పొందలేకపోవడానికి కారణాలు ఏంటంటే, మన హృదయంలో దాచబెట్టుకున్న దుర్మార్గత, మన హృదయంలో దాచుకున్న ఆవేశం, మన హృదయంలో దాచుకున్న ద్వేషం. ఆ ఆవేశము, ఆ ద్వేషము, ఆ దుర్మార్గత మనల్ని అభివృద్ధి పొందనివ్వకుండా చేస్తుంది. మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందమని లేఖనం సెలవిస్తుంది. ఈ యొక్క యోబు జీవితంలో కూడా ఆయన అభివృద్ధి పొందాడు. ఊజు దేశంలో, ఈయన తూర్పు దిక్కు దేశంలో ఇంతకంటే ఎవడు గొప్పవాడు లేడు. ఈయన యథార్థవంతుడుగా దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న దైవజనుడు. ఇతనిలో దేశము లేదు, ఇతనిలో దుర్మార్గత లేదు. కనుక ఈ వ్యక్తి తూర్పు దిక్కు దేశములో, ఈ ఊజు దేశములో ఇతనే గొప్పవాడిగా కనబడాడు. ఈరోజు మనం ఎందుకు గొప్పవారిగా కనబడలేకపోతున్నామంటే, మనలో ఉన్న దుర్మార్గతమే. మనలో ఉన్న ఆ గుడారములో ఉన్న దుర్మార్గతను తొలగించేవా. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల ఎవరి వైపు తిరగగలుగుతున్నాము? మనుష్యుల వైపు తిరగగలిగితే కొద్ది క్షణాలు మాత్రమే మనకు సహాయము చేస్తారు, కానీ మన జీవితాంతం వారు సహాయము చేయలేరు. మనుషుల వైపు తిరిగి చూస్తున్నాం. ఎవరి వైపు తిరిగి చూస్తున్నాం? మనం ఎవరి వైపు తిరగగలుగుతున్నాం? మనుష్యుల వైపు తిరగగలిగితే మనుషులు మనల్ని మెచ్చుకుంటారే తప్ప వారు మనలో సమస్య నుండి విడిపించలేరు. మన ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించలేరు. కానీ సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినలా మన హృదయములో ఉన్న ఆ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు, నీవు అభివృద్ధి చెందగలుగుతావు. నీ వ్యాపారము దీవించబడుతుంది, నీ పాడి పంటలు దీవించబడతాయి. ఎలాగా? వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో లైవ్ లో వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఇంకా దుర్మార్గతంగా బ్రతుకుతున్నావేమో, ఒకని పైన ద్వేషముగా బ్రతుకుతున్నావేమో, ఒకని వైపు అవమానించే వాడిగా బ్రతుకుతున్నావేమో. ఈ వాక్యము ద్వారా నీ హృదయములున్న ఆ గుడారములను దుర్మార్గత్వమును తొలగించు. మొదటగా నీవు ఎవరైపు తిరగాలంటే దేవుని వైపు నువ్వు తిరగాల. ఆ దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆయనే నీకు సహాయము చేస్తాడు. నీ హృదయములో దాచబడిన ఆ దుర్మార్గతమును తొలగించగలిగిన సర్వశక్తి కలిగిన ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. నీ సహోదరి సహోదరుడా, నీ హృదయములో దాచబడిన ఆ దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. వాటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఊపిరును, సువర్ణమును పారివేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు మనకు సర్వశక్తుడు తోడుగా. ఈ సహోదరి సహోదరుడా, లేఖనాలు సెలవిస్తున్నాయి, మన హృదయంలో దుర్మార్గతను తొలగించిన ఎడల, మన హృదయంలో దాచబడిన ఆ ద్వేషమును, మన హృదయంలో దాచబడిన ఆ కోపమును, దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల మనం అభివృద్ధి పొందగలుగుతాం. చూడండి, ఒకడు బాగా అభివృద్ధి పొందుతుంటే కొంతమంది ఓర్వలేరు, కొంతమంది అసూయ పడుతుంటాడు వారిని చూసి. అరే వీడేంట్రా ఇంత చిన్నవాడరా, నా కళ్ళ ముందు పుట్టినవాడరా, నా ముందే చిన్నవాడిగా తిరుగుతున్నవాడరా, నా ముందు నా ఎదుటనే బాగా ఉంటున్న వాడురా,
వీడు బాగా మంచి హోదాను అనుభవిస్తున్నారా అంటే ఎందుకు కారణం అంటే తనలో దుర్మార్గత లేదు. ఆయన ఎవరి వైపు తిరిగాడంటే సర్వశక్తిని వైపు తిరిగాడు. సర్వశక్తిని వైపు తిరిగాడు కనుకనే ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతున్నాడు, ఆ వ్యక్తి దీవించబడుతున్నాడు, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతోంది. ఈరోజు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ పాడి పంటలు దీవించబడాలి అంటే నీ హృదయములో దాచబడిన ఆ దుర్మార్గతను దూరపరుచుకుంటూనే, దుర్మార్గతను తొలగించుకుంటూనే, ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తేనే నీవు కూడా అభివృద్ధి పొందగలుగుతావు, నీవు కూడా దీవించబడతావు. చూడండి, ఇంకొక మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వాక్యాలను చూడండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు చూడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడు ఎలా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. నేటి వరకు, ఈ రోజుటి వరకు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నాము కానీ, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నాము కానీ, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తున్నాము కానీ మన హృదయంలో మన హృదయము పైన ఆ ముసుగు ఉందే, ఆ ముసుగు తొలగలేదు, ఆ పాపపు ముసుగు తొలగలేదు. ఆ ముసుగు తొలగిపోవాలంటే ఎవరి వైపు తిరగాల? ఎప్పుడు వారి ముసుగు తొలగాలి అంటే ప్రభు వైపు ఎప్పుడైతే వారు తిరుగుతారో వారి ముసుగు తొలగించబడుతుందంట. వారు ప్రభు వైపు తిరగడానికి ఇష్టపడడం లేదు, ప్రభు వైపు తిరగడానికి అసూయ పడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక చోట ఒక అన్నయ్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడు. అన్నయ్య బాగా తిరిగేవాడంట, డ్రింక్ చేసేవాడు, మాల వేసుకున్నవాడంట. ఆ అన్నయ్య చెప్తున్నాడు ఏంటంటే, ఒక చోట నిలబడి అన్నయ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోక పాపాన్ని మోస్తున్నవాడు ఈయన నిజమైన క్రీస్తు, ఈయన నిజమైన రక్షకుడు, ఆయన ద్వారా నిత్య జీవం కలుగుతుందని ఆ అన్నయ్య సువార్తను చెప్తున్నాడు. సువార్తను చెప్తూ ఉంటే ఒక అతను వచ్చి అడ్డుకుంటున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వము లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ అన్నయ్య చేస్తున్న సువార్త పరిచయం కూడా ఆగలేదు. ఈ రోజుటి వరకు కూడా ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. మీ సహోదరి సహోదరుడా, ఆయన చెప్తున్నాడు, ఎవరి వైపుడు నేటి వరకు మోషే గ్రంథం చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఏ ముసుగు? పాపపు ముసుగు, మోసపు ముసుగు, ద్వేషపు ముసుగు, అవమానించే ముసుగు, అబద్ధపు ముసుగు. ఈ ముసుగు మన హృదయం పైన ఉంది కనుక ఆ హృదయములోకి వాక్యము చొచ్చుకొని వెళ్ళటం, లూదియా హృదయములోకి చొచ్చుకొని వెళ్ళిపోయినంట వాక్యం. ఈరోజు నీ హృదయంలోకి ఆ వాక్యము చొచ్చుకొని వెళ్ళిపోవాలంటే నీ హృదయం పైన ఉన్న ఆ ముసుగు తొలగిపోవాలా?
ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోతుందో, ఎప్పుడైతే ఆ ముసుగు తీయవేయబడుతుందో, ఇప్పుడు దేని పిల్లరా మనము ఒక పోస్టర్ పైన గాని, ఒక బొమ్మ పైన గాని ఒక ముసుగు వేస్తాం. ఎందుకు? ఆ ముసుగు ఉంటే ఆ బొమ్మను ఎవరు చూడకూడదని. ఆ ముసుగు వేరే తీసేస్తామనుకో, ఆ బొమ్మ మనకి క్లారిటీ కనబడుతుంది. ఆ వ్యక్తి అనేది మనకు క్లారిటీగా కనబడుతూ ఉంటాడు. అలాగా మన హృదయం కూడా క్లారిటీగా కావాలి అంటే, మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన హృదయం కూడా పవిత్రముగా కనబడాలంటే, దేవునికి మన హృదయం పైన ఆ ముసుగును తొలగించేబడాలి అంటే నీవు ప్రభు వైపుకు తిరగాల. ప్రభు వైపుకు తిరిగితే మన హృదయం పైన ఆ ముసుగు తొలగించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం నీ జీవితంలో ఇంకా ఆ పాపపు ముసుగును ధరించుకొని ఇంకా భ్రష్టుపైన బిడ్డలతో సావస్యము చేస్తూ పాపాన్ని జరిగిస్తూ బ్రతుకుతున్నావేమో. మోసపుచ్చుపోసే ఆ మనసును ధరించుకొని, ఆ ముసుగును ధరించుకొని పాపంలోనే బ్రతుకుతున్నావు. ప్రభు వైపు తిరిగితే నీ హృదయం పైన ఆ ముసుగు తొలగించబడుతుంది. నీ సహోదరి సహోదరుడా, ఆ ముసుగు తొలగించవేయబడాలి అంటే, ఆ ముసుగు నీ హృదయం పైన తొలగించవేయబడాలి అంటే నువ్వు ప్రభు వైపు తిరగాల. సహోదరి సహోదరుడా, ప్రభు వైపు తిరగగలిగితే ఆ ముసుగు నీ హృదయం పైన నుండి తొలగివేయబడుతుంది. తొలగివేయబడటమే కాకుండా ఏంటంట, తొలగించవేయబడుతుంది. వారి ముసుగు, వారు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతారో, తిరిగిన ఎడల ముసుగు వారి హృదయముల మీద నుండి గాని, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసి వేయబడుతుంది. ఇంకెన్ని రోజులని రక్షణ పొందకుండా పాపాన్ని ముసుగు అని ధరించుకొని తిరుగుతూ ఉంటావు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో నీ హృదయం పైన ఆ ముసుగును తొలగించేసుకొని, నీ హృదయం పైన ఆ ముసుగును దూరపరుచుకొని, నీ హృదయం పైన ఆ ముసుగును తొలగించేసుకొని, ఆ ముసుగును తొలగించేసి ప్రభు వైపు తిరిగితే, ప్రభు వైపు తిరగాల. ప్రభు వైపు తిరగడానికి ఎందుకు? మనకి మహనీయుడు పాపం చేయని అలాంటి పరిశుద్ధుడే మన కోసము ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మనము పాపంలో చనిపోకూడదని, మనములో ఆ నిత్య అగ్నిగుండంలో చనిపోకూడదని, నిత్యమైన రాజ్యంలో కనబడాలనే, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలనే దేవుడు మన వైపు తిరిగాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగేది? మనుష్యుల వైపు తిరగగలుగుతున్నాం, రాజకీయ నాయకుల వైపు తిరగగలుగుతున్నాం, ఇంకొక వాడి వైపు తిరగగలుగుతున్నాం. పాపం వైపు మనసు పుడుతుంది, పాపం పైన ఆ పాపం చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయి. కానీ ప్రభు వైపు ఎప్పుడు తిరగగలుగుతాం? ప్రభు సన్నిధికి ఎప్పుడు రాగలుగుతాం? అప్పుడే ఆ ముసుగు తీసివేయబడుతుందంట. ఎప్పుడు తిరుగునో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. సహోదరి సహోదరుడా, వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఇంకా ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా, ఇంత సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా, ఆ ముసుగును ధరించుకొని ప్రభు వైపు తిరగకుండా, ప్రభువును చూడకుండా, ప్రభు సన్నిధి అనుభవించకుండా, ప్రభుని ఆరాధించకుండా ఆ ముసుగును ధరించుకొని ఇంకెంతకాలం లోకంలో బ్రతుకుతూ ఉంటావు? ఇంకెంతకాలం లోకంలో చెడిపోయిన వారితో నీవు కలిసి చెడిపోతావు. వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ప్రభు వైపు తిరుగు. ప్రభు వైపు తిరగగలిగితే నీ హృదయంలో దాచబడిన ఆ ముసుగును దేవుడు తొలగి వేస్తాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు కూడా ప్రభు వైపు తిరగగలగా, నీవు కూడా దేవుని వైపు తిరగల. దేవుడి వైపు తిరగగలిగితే ఆ మనస్సు ఆ ముసుగు తొలగించవేయబడుతుంది. సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో కూడా ప్రభు వైపు నువ్వు తిరగగలగా నీ హృదయం అనే ఆ ముసుగును తొలగించి వేయాల. ఆ ముసుగును తొలగించి వేయకుండా ప్రభు నిన్ను దీవించాలన్నా, నీవు అభివృద్ధి పొందాలన్నా ఎలాగ అభివృద్ధి పొందగలుగుతావు, ఎలాగ అభివృద్ధి చెందగలుగుతావు? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం నుంచి నీ జీవితంలో కూడా ఇంకా ఆ పాపపు అనే ముసుగును ధరించుకొని పాపంలోనే బ్రతికేస్తున్నావేమో. ఇదిగో ఈ వాక్యం ఇచ్చిన నీ చేతుల్లో ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు తిరగగలుగుతావో, ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయనను హత్తుకుంటావో, ఆయనను సేవిస్తావో, నీ ముసుగు తొలగించవేయబడుతుంది, నీ పాపపు ముసుగు తీసివేయబడుతుంది. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఇంకా ప్రభు వైపు తిరగకుండా బ్రతుకుతున్నావేమో, ఇంకా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా బ్రతుకుతూ ఉన్నావేమో. నీ జీవితంలో కూడా ప్రభుని సొంత రక్షకుడిగా సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే ఆయన నీ కోసము ప్రాణం పెట్టాడు. నీ సహోదరి సహోదరుడా, ఇంకా నీ జీవితంలో ఇంకా ప్రభు వైపు తిరగకుండా బ్రతుకుతున్నావు. ఇదిగా ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ప్రభు వైపు తిరిగితే నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. వాక్యం ఇచ్చిన నీ జీవితంలో నీ పాపపు ముసుగు తొలగివేయబడాలంటే, నీ పాపపు ముసుగు తీసివేయబడాలంటే, ఇదిగో నా దేవుడు, నీవు ప్రభు వైపు తిరగగలిగితే నీ హృదయం పైన దాచబడిన ఆ ముసుగును దేవుడు తీసివేసేస్తాడు. నీ సహోదరి సహోదరుడు, చిన్న తలలోంచి చిన్న ప్రార్థన చేసుకో, చిన్న తీర్మానం చేసుకుని, రబ్బా ఇంకా నేను పాపపు ముసుగును ధరించుకుని లోకంలో నీ కోసం బ్రతకకుండా, లోకంలో నీ కోసం జీవించకుండా భ్రష్టు పట్టిపోయి జీవిస్తున్నానని ఒక చిన్న తీర్మానం చేసుకుని మీకోసం ప్రార్థన చేయకు. ప్లీజ్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ 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 ద జీసస్ నేమ్ ఆఫ్ లార్డ్. సర్వశక్తి కలిగిన దేవాస్తి, కృప కలిగిన రాజాస్తి, ఇదిగో ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రం. నీ ఎదుట పాపం చేయకుండా బ్రతకాలత. ఇదిగో మా ముసుగు తొలగించవేయబడితే, ఎప్పుడైతే నీ వైపు తిరగగలిగితే అప్పుడే మమ్మల్ని దీవిస్తావు, అప్పుడే మమ్మల్ని ఆశీర్వదిస్తావు. ఇదిగో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరు, నీ జీవితంలో కూడా అలాగా బ్రతుకుతున్నావు, అలాగా జీవిస్తూ ఉన్నావు. వాక్యం ద్వారా నీ జీవితంలో అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టే, ఈ పాపాన్ని అసహించుకో. యేసేపు వలె పాపం నేను దూరముగా పరిగెత్తు. యేసేపు వలె ఆ పాపాన్ని అసహించుకొని పరిగెత్తు. ఇదిగో నా దేవుడు నిన్ను కూడా పాపం నుండి దూరపరిచి, పాపం నుండి విడిచి నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తు. యోబును ఎలాగైతే ఆశీర్వదించాడో, యేసేపుని ఎలాగైతే ఆశీర్వదించాడో, అలాగా నా ప్రభు నేను దీవించును. సహోదరి సహోదరు, చిన్న తీరు. మహాగణుడ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యము ద్వారా నీ పిల్లలతో మాట్లాడినందుకే స్తోత్రం. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలతో ప్రాముఖ్యంగా నడిపించినందుకే స్తోత్రం. హృదయాలు హత్తుకున్న గట్టిగా ఈ వాక్యం ద్వారా నీ పిల్లలతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా, ప్రారంభం నుంచి పాటల ద్వారా ఏమైనా సరే, కానుకల పరీక్షల ద్వారా ఏమైనా సరే, ఇదిగో వాక్య పరీక్షల ద్వారా ప్రభా నీ పిల్లలతో మీరే మాట్లాడి, మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఇంకా వాళ్ళటువంటి బిడ్డలు జీవిస్తూ ఉన్నారేమో, వారిని కూడా దీవించు, వారిని కూడా ఆశీర్వదించు, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించు. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి, నామకు మహిమయ ఘనతయు కీర్తి ప్రభావం మీరు పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించి మనందరికీ దేవుడు నిండిగా దీవెనలు అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి, మీ కుటుంబాలను, మీ పిల్లలను అభివృద్ధి పొందించి దీవించి నడిపించును గాక. ఈ ఛానల్ అనేకులకు షేర్ చేయండి. ఛానల్ ద్వారా మా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తుంది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు టు ఆల్.